ఇక నల్గొండ జిల్లా నకిరికల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటించారు. పట్టణ కేంద్రంలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. నత్తనడకన నడుస్తున్నటువంటి నకిరికల్ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులపైన సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న విషయం తెలిసి కూడా అధికారులు పనుల్లో అలసత్వం చూపించడంపై అసహనం వ్యక్తం చేశారు. హాస్పిటల్ పనులకు కాంట్రాక్టు బిల్లులన్నీ విడుదల చేసినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం పైన మండిపడ్డారు. నిర్మాణ పనుల జాప్యంపైన ఆరోగ్య శాఖ మంత్రి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తున్నానని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంచాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నాలు మేము చేస్తా ఉన్నాం. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా వేగంగా చేపించలేకపోవడం మూలంగా ఆలస్యమవుతాం. దాదాపు ఇప్పటికీ పెండింగ్ బిల్లులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లా మంత్రి గారు, అట్లాగే హెల్త్ మినిస్టరు, జిల్లా కలెక్టర్ గారు అందరం చొరవ చేసేసి బిల్లులు కూడా ఇప్పించినాము. అయితే కొంత కాంట్రాక్టర్ నుంచి బాగా నిర్లక్ష్యం ఉంది. ఈ నిర్లక్ష్యం మీద మేము వేగంగా వాళ్ళతో పని చేపించేసి నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్ కల్లా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ వర్క్ను పూర్తి చేసేసి నవంబర్లో ముఖ్యమంత్రి గారి చేతుల మీద దీన్ని ఇనాగ్రేషన్ చేయబోతాం. అయితే డిసిహెచ్ గారు డయాలసిస్ పేషెంట్లకు సంబంధించి రాగానే అందుబాటులోనూ గ్రౌండ్లో ఉండేటట్టు దానికి ఒక ఏర్పాట్లు, ఎమర్జెన్సీకి గతంలో అనుకున్నటువంటిది దీనికి సంబంధించి ఇది చేసేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాం. అయితే అవన్నీ మార్పులు చేర్పులు డిపార్ట్మెంటల్గా చేసుకొని వేగంగా పనిచేయించేటువంటి ప్రయత్నం. కాంట్రాక్టర్ ఎమ్మడబడి దగ్గరుండి ఒత్తిడి చేసి నెల రోజుల్లో కంప్లీట్ చేపిస్తాం. కంప్లీట్